సో హలో గైస్, వెల్కమ్ టు ద వీడియో. ఈ ఛానల్ ఒక మోటివ్ ఏంటిదంటే, ఈ ఛానల్లో ఓన్లీ నా గ్రోత్ గురించి, నా జర్నీ గురించి, నా స్టడీస్ గురించి, నా గ్రోత్ గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి, ద ఓన్లీ థింగ్ ఈ ఛానల్లో మీకు కనిపించేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, గ్రోత్, నాలెడ్జ్, స్టడీ. సో బేసిక్గా నేను నా లైఫ్లో ఏం చేస్తున్నా, నా గ్రోత్ కానీ ఏం చేస్తున్నా, నా జర్నీ ఎట్లుంది, ఏ టు జెడ్ ఇంకా డిసైడ్ కాలేదు, బట్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫేజ్. సో ఈరోజు వీడియో దేనికి కారణం ఏంటంటే నా జుట్టు. అవును, నా జుట్టు బాగా ఊసిపోతుంది. సో మా చెల్లెల్ని చిన్న చిన్న చిట్కాలు అడిగి ఏం చేయమన్నా అంటే ఉల్లిగడ్డ రసం తీసుకొని జుట్టు పెట్టుకోమన్నది. సో యూ కెన్ సీ హియర్, కనిపిస్తుందా? ఏమన్నా తెలియదు. సో మా చెల్లె చిన్న చిటిక వేస్తే కనిపిస్తుంది. చాలామంది బాయ్స్కి తెలియదు ఏంటంటే పెద్ద పెద్ద మెడికేషన్స్ లేదా డాక్టర్ని విజిట్ అవ్వాల్సింది, లేదా పెద్ద యూట్యూబ్లో వచ్చి రీసెర్చ్ చేసి క్రీమ్ పెట్టుకోవాల్సిన, లేదా ఆయిల్ వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉల్లిగడ్డని రసం చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు మా చెల్లె నాకు చాలాసార్లు ఉల్లిగడ్డ రసం చేసి నాకు నా జుట్టు పెట్టింది. సో పెట్టుకున్న ప్రతిసారి నా జుట్టు కొంచెం స్ట్రాంగ్ అయింది. ఊసిపోయే ఛాన్సెస్ చాలా లో అయిపోయినాయి అన్నట్టు. దాని తర్వాత నేను 1 to 3 months వదిలేసిన. దాని తర్వాత చాలా జుట్టు ఊడిపోయింది. హెడ్ బాత్ చేసిన ప్రతిసారి ఇంత ఇంత చేతిలో ఇంత జుట్టు ఉండేది. సో దాన్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయడానికి, సో ఎవ్రీ సండే వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ పెట్టుకున్న మస్తు చాలా ఎక్కువ జుట్టు చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఉల్లిగడ్డలు కట్ చేసినామా, పొట్టు వీకేయాలి. పొట్టు తీసేయంగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, ఎనీ సైజ్, ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. ఎంత చిన్న కట్ చేస్తే అంత జల్దీ మిక్స్ పట్టుకోనికి వస్తుంది. ఎంత పెద్దగా ఉంటే అంత గ్రైండర్ స్టక్ అయ్యి నీకు ఇబ్బంది అవుతుంది. అండ్ బై ద వే, నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పటిదాకా అన్నం వండడమే కానీ, అన్నం వండడం, గుడ్లు ఉడకబెట్టడం గది మాత్రమే వచ్చు. బట్ ఐ లవ్ టు డూ కుకింగ్. ఒక చిన్న బౌల్ తీసుకొని దీన్ని రసం పిండేయాలి. నార్మల్ ఏదైనా గుడ్డలో పెట్టైనా పిండవచ్చు, లేకపోతే ఈ ఛాయ్ జాలి దాంట్లో వేసైనా పిండవచ్చు. క్లాత్ కళ్ళు మండిపోతానే. సో 2 ఉల్లిగడ్డలు పిండితే ఇంతగానం రసం వచ్చింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఇంతగానం రసం కూడా అవసరం లేదు. జస్ట్ ఒక్క ఉల్లిగడ్డ రసం సరిపోతుంది. ఇంత ఇంత పెద్ద సైజు, ఒక బాల్ అంత సైజులో కాకుండా హాఫ్ సైజ్ అంతా సరిపోతుంది. కింద పడుతుంది. ఇప్పుడు ఇది నెత్తికి అప్లై చేసుకోవాలి. మొత్తం నెత్తికి అప్లై చేసుకొని 10 minutes తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. అదే సే హాయ్. హాయ్ హాయ్. జుట్టు పెట్టుకోవాలి. ఏంటిది? కాటన్ ప్యాడ్. ఇది ఇట్లా చపాతీ లెక్క ఉంటుంది కాటన్ది. నార్మల్ కాటన్ది ఏం కాదు, ఈ చపాతీ లెక్క ఉన్న కాటన్ది ఏం కాదు. ఏమంటారు దీన్ని? కాటన్ ప్యాడ్ అంట. ఎలా దొరుకుతుంది? జూడియోలో దొరుకుతాయి అంట. ఇది పట్టుకొని ఇలా డిప్ చేసి ఇట్లా పిండి గుండుకు పెట్టాలి. సరేనా? జుట్టుకు కాదు, స్కాల్ప్ అంటారు కదా, దానికి పెట్టాలి. గ్యాప్ ఉంటుంది గుండుకు, గుండుకు పెట్టాలి. ఇట్లా డిప్ చేయి, పెట్టు జుట్టుగా గుండుకి ఇట్లా రబ్ చేయాలి. అట్లా రబ్ చేస్తే డైరెక్ట్ రూట్స్ లోపలికి వెళ్ళిపోతాయి. డాండ్రఫ్ కూడా పోతుందా? డాండ్రఫ్ కా? ఇది జుట్టు టైట్ అవ్వనికి కాదా? జుట్టు కూడా టైట్ అవుతుందా? మీరు ఇంట్లో ఉంటే మీ మమ్మీ మొత్తం ఏదంతా వేసుకోండి. డైరెక్ట్ నూనె లెక్క దీన్ని పెట్టమని చెప్పండి, మీ మమ్మీ మీకు పెడుతుంది. మీ మమ్మీని అడిగితే మీ మమ్మీ మీకు మంచిగా హెల్ప్ చేసి, ఎందుకంటే నీ హెల్త్ గురించి నువ్వు కాన్షియస్ లేకపోతే తర్వాత ఆకులు రాన ఏదో డైలాగ్ ఉంటుందిగా,
ఆకులు రాలినాక చేతులు పట్టుకున్న కాలితే ఏంటంటే అదో డైలాగు. ఇక్కడ ఆకు నీ జుట్టు రాలిపోయినాక గుండు పట్టుకుంటే ఏమి ఉండదు, గలీజ్ అనిపిస్తాయి అంతే. కానీ రాయి దబ్బున చూడు, ఇగో ఎంతగానో కనిపిస్తుంది ఏడా, ఈ జుట్టు కూడా కనిపిస్తుంది, ఏడ కనిపిస్తుంది కానీ మస్తు జుట్టు ఊసిపోతుంది అదైతే. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంతే కదా. తెలుగులో దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ నీకు ఏదైనా జబ్బులు వచ్చి మెడికల్కి ఎక్కువ ఎక్స్పెన్స్ పెట్టే బదులే ముందే జాగ్రత్త పడితే పొట్టిదానా ట్రైపాడ్ పడేసేది ఇప్పుడు కాసేపు అయితే నవ్వుతోంది చూడు, గుద్దుతా గుండు మీద. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మొత్తం పెట్టుకున్నాక 10-15 మినిట్స్ ఆగాలి. పెట్టుకోగానే కొంచెం వాసన వస్తుంది, మంచిగా కొంచెం ఎక్కువనే వాసన వస్తుంది. ఏం వాసన? ఉల్లిగడ్డ వాసన, ఎందుకంటే ఉల్లిగడ్డలు కదా చేసింది, బాగానే వాసన వస్తుంది. మంచిగా స్నానం చేసి షాంపూ పెట్టుకో. చూపి అది ఆ చెయ్యి. బాదం తింటున్నావు? బాదం ఏమంటారు? కాజు తింటున్నావు? పెళ్ళికి వచ్చిన మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అన్నట్టు ఇది. తీరా పెళ్ళి అయిపోగానే మా ఫ్రెండ్ గారు ఒకడు ఫోన్ చేసిండు. వాడు ఇటు దిల్సుఖ్ నగర్లో ఉంటాడు, వాడిని కలిసి అటు ఇటు కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసినాం. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. రేపటి వీడియోలో మనం ఏదైనా వేరే డిఫరెంట్ టాపిక్ కవర్ చేద్దాం, లేదా ఒక స్టడీ టాపిక్ అయినా, నా డైలీ రొటీన్ టాపిక్ అయినా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.